హాయ్ అండి, కంగ్రాచులేషన్స్ టు Olga Media for 18 million subscribers. ఎవలేగీమే ఊళ్ళో కొత్తగా వచ్చినట్టుంది. అవునే, నేనెప్పుడు చూడలే. ఎవరింటికి వచ్చిందో. నేను నీళ్లు పట్టుకోవచ్చా? పట్టుకో. ఎవరింటికి వచ్చినావో? మా మామ రాజారాం ఇంటికి. అలా మేనకోడల్ని. దసరా సెలవులకు వచ్చిన. ఓ గీ మా రాజారామోళ్ళ ఇంటికి వచ్చినావా? హ్మ్. ఏందే ఇది గిట్లత్తాంది? ఎడికే ఉండు అన్ని. గాడు సత్యం మనోడు మంచోడే. మంచోడు లేదు, గించోడు లేదు. గొడ్డంతా ఉన్నావు. అక్కడ ఆడపిల్లలున్నారు, చూసి ఆడాలి. అయినా చిన్న పోరన్వా? ఓ మీకే ఆడొచ్చని పొంగుడా? మేం కూడా ఆడతాం, కానీ ఇట్లా గల్లీలల్లో కాదు, గ్రౌండ్లా. ఏంది మిక్సర్ ఏమైనా ఆడొచ్చా? హా, గది బావా, ఏది ఆడ చూద్దాం. ఆడతా చూడు. కాళ్ళతో ఏ, నువ్వు ఉండు. పత్తేపరం అంటే ఏదంటావు కదా, ఇదే పత్తి అంటే. రేయ్ మీ లాగులరా, నేను చెప్పినట్టు చెయ్యి. ఏ సంజయ్ ఇట్రా, ఎట్లా ఆడన్నో నేను చెప్తా. అరే తీసుకోరా. నేను చెప్పినప్పుడు కొట్టు. 1 2 3. ఉనకబత్తలు అయిపోయినాయి కదా తవుడుకు. లచ్చవా ఆవుకి మేత ఎత్తవా? ఏయ్ మీరందరు ఎల్లుండి, నేను అత్తా. నేనేం చేసినా నన్ను కొట్టినావు? వీళ్ళంతా ఏం చేస్తానులే, దాన్ని నెలకు పంపించేళ్ళు. అదేమో సెలవుల కోసం ఎడుకొస్తే. నేనేం దానికి పని చెప్పలే. అత్తమ్మ నేనే పోయొత్తా అని చెప్పి పోయింది. ఇటీ నీ గావురాల కోడలికి నేనేం పని చెప్పి నొప్పియలే. అయినా రేపో మాపో పెండ్లైతే చేసుకోదాయిగా. ఇప్పటి నుంచే అలవాటైతుంది. నా కోడలికి ఇప్పుడే పెళ్ళింది, అది ఇంకా చిన్నపిల్లే. పిల్లలతో పెరట్లు ఆడుకోపో.
సైకిల్ ఏమో పక్క రమ్మని చేసింది. ఏం చెప్పింది? దేబాయే అంటే మరాఠీ. ఏందో ఈ సత్యం, ఎప్పుడు రానోనివి ఇవాళ మా ఇంటికి వచ్చినావు? వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చి మన ఊళ్ళో ఉంటాను కదా. ఆ, భూమి జగాలు ఉన్నాయని 10 ఏళ్ళ కిందటే ఇడికొచ్చినాం. నీకు మరాఠచ్చా? వచ్చిందే మహారాష్ట్ర నుంచి. మరాఠీ రాదా? ఆ, అచ్చు. గది సరితేదో అన్నదే, నాకు అర్థమైతలేదు. కొంచెం చెప్పవానే? ఆ, వచ్చిన 4 రోజులకే మీ మధ్య సానా పెరిగింది. కలవమంటాంది. ఏంది ముచ్చట? ఆమె నన్నెందుకు కలవమంటది? గంత లేదులే కానీ గదేదో మరాఠీలో ఉన్నది. హ్మ్. గది కొంచెం చెప్పు. అరే గదే చెప్పిన కదా. ఆమె చెప్పినప్పుడు నేను పక్కలనే ఉన్నా. నేను రేపు కలవమని మరాఠాల చెప్పింది. నీ పక్కన అందరు ఉండే కదా, గందుకే సైగ చేసింది. గలమామల సేనుంది కదా, ఆడికట పో. నువ్వు చెప్పేది నిజమేనా? హ్మ్. ఇంకెంతసేపు అత్తడా రాడా? రేయ్ రేయ్, మీలిక్కడ కొయిన్లి నేను గాడు ఎక్కువ ఉన్నాయి, కోసుకత్తా. నేను కూడా అత్తా. నువ్వెందుకే? అక్కడ చెట్లున్నాయి, భయపడతావు. మరి నిన్ను చెట్లలో ఎవరన్నా ఎత్తుకుపోతే? నాన్న చెప్పిండు పక్కన ఉంటే ఎత్తుకుపోతాడంట. నన్ను ఎవ్వరు ఎత్తుకోపోలేరా. మీలు కొయిన్లి ఏం కాలేదు అమ్మా. నేను కూడా అప్పుడప్పుడు సేను పనికి పోతా. అయినా నాకు గుచ్చితే నీకేమైంది? ఒకటేసారి అట్లయినో. అక్కడికి పోదామా? ఆ, అవును, నీకు మరాఠీ వచ్చా? నాకు రాదు. ఉమ్? సంజయకొచ్చు. ఓ. ఊళ్ళో మరాఠీ వచ్చింది సంజయే కదా, ఉమ్. అందుకే కదా మీరు దోశల ఇల్లు. ఓ, బాగానే చూస్తున్నావు. నేనేం చూస్తలేను. ఇప్పుడు కాదు, నేను వచ్చిన రోజు నుంచి నిన్ను గమనిస్తున్నా. ఆ రోజు నేను కాలు గడుక్కోంగా చూసినావు, అదే రోజు రాత్రి పందిరి మీద నుంచి చూసినావు. నాకేమీ పని లేదా? నేను రోజు సేనికి పోతున్నా. ఓ, అన్నీ చూస్తున్నా. అంటే ఆ రోజు బుగ్గ పని చేసి నువ్వేనా? హా, అయినా పోతలేవు కదా. దొంగపోరవే నువ్వు. ఇప్పుడుగా సరిత, చిన్నప్పటి నుంచి చూస్తున్నా. నీ ఎడమకాలంలో 6 ఏళ్ళుంటాయి. ఆ? నువ్వు చిన్నప్పుడు ఈ ఊరికి వచ్చినప్పుడు చూసిన పాదమే
ఇప్పుడు చూస్తున్నా. ఆ రోజు మా అన్నయ్యని తీసుకొచ్చేటప్పుడు మీ మామయ్య పాలేరు బగ్గి నడుపుతుంటే లోపల ఉన్నావు అనుకుని నీ కళ్ళని చూసిన. దడి దగ్గర నీ ముఖం మీద నీళ్లు చల్లుకుంటా ఉంటే నీ శంప మిల్క్ మిల్క్ అని మస్తు మెరిచింది తెలుసా. నేను పోతా, అక్కడ పిల్లలున్నారు. ఏంది? ఎక్కడికి పోతాన్నావు? అట్లా ఏం చెప్పకుండా పోతే ఎట్లా? ఎందుకు చెప్పలేదు? నిన్ను చూసి చెప్పలేకే ఇక్కడున్న ప్రకృతికి అక్కడున్న చెట్టుకి చెప్పుకున్నా. కావాలంటే ఎత్తుక్కో, నేను పోతున్నా.